వీళ్ళే పెద్ద శత్రువులు పిల్లలకి. ఎవరంటే ఎవరైతే పిల్లలని అతి గారాబం చేస్తారో, నువ్వు చదువుకోపో, ఏ పని చేయాల్సిన పని లేదు, నేను చేస్తాను, నేను వెళ్ళిపో అని, లేదు ఇంట్లో పనులు ఉన్నారు, పనులు చేసి పెడతారు, మీరేం ముట్టుకోవద్దు అని అతి గారాబం చేస్తారు. వాళ్ళే ప్రధాన శత్రువులు పిల్లలకి. ఎలాగంటారా, ఈరోజు నువ్వు ఉన్నావు, అన్ని పనులు నువ్వు చేసి పెడుతున్నావు, లైఫ్లో ఏమో ఎవరికి తెలుసు, ఏ టైం ఎట్లా వస్తుందో తెలియదు. మినిమం చిన్న చిన్న పనులైనా వచ్చి ఉండాల. ఖచ్చితంగా ఇంట్లో పొద్దున్న లేచి నుండి నైట్ పడుకునే వరకు ఏ అవసరాలు అయితే ఉంటాయో, కిచెన్లో చేసే పనులైనా, ఇల్లు క్లీన్ చేసుకోవడమైనా, ఇలాగా ప్రతి పని, ఇంట్లో ఆడవాళ్ళు చేయాల్సిన ప్రతి పని పిల్లలకి వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు ఇలాంటివి నేర్పించకుండా పంపిస్తే రేపు పెళ్ళయ్యాకైనా ఖచ్చితంగా వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఏమో ఎవరికి తెలుసు, మీరు చేసిన గారాబం వల్లే రేపు అత్తవారింట్లో గొడవలు అవుతాయి. అందుకే వాళ్ళు పిల్లలకి ప్రతి పని మొదటి నుండి నేర్పిస్తూ ఉండాలి. ఒక వంట చేయాలి అంటే వెజిటేబుల్స్ కట్ చేయడం దగ్గర నుండి అది కుక్ చేయడం అయినా, ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ పైనకి చేరి మనం తినేంత వరకు, తిన్నాక అంట్లు రుమ్ముకోవడంతో సహా ప్రతిదీ పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. ఏ టైం ఎలా ఉన్నా వాళ్ళకి వాళ్ళు కుక్ చేసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసేలా ఉంటారు. ఇవి నేర్పియని తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకు శత్రువులే. వాళ్ళ పిల్లలకి ద్రోహం చేసినట్టే నా దృష్టిలో. మంచి చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ కాదు. అది మీ పిల్లలని మీ గారాభంతో మీరు చెడగొడుతున్నారు, వాళ్ళ ఫ్యూచర్ని మీరు దెబ్బతీస్తున్నారు. అందుకే ప్రధాన శత్రువులు ఇలాంటి తల్లిదండ్రులే. దానికి తోడు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం పిల్లలకి నేర్పించాలా చిన్నప్పటి నుండి. థ్యాంక్ యూ.